హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం ఏపీలో దుమారం లేపుతున్న స్కామ్ ఏపీ లిక్కర్ స్కామ్. ఇందులో ప్రధాన నిందితుడు, ప్రధాన సూత్రధారిగా చెప్పుకోబడుతున్న కేసీ రాజశేఖర్ రెడ్డి. ఆయన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఐటీ సలహాదారులుగా అయితే ఆయన పనిచేశారు. అయితే ఆయనే కాకుండా ధనుంజయ రెడ్డి మాజీ ఏపీ సీఎంఓ కార్యదర్శి, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి ఏపీకి సంబంధించిన మాజీ సీఎంఓకి సంబంధించిన ఓఎస్టీ అంటే ఆఫీసర్ ఆఫ్ స్పెషల్ డ్యూటీస్, ప్రత్యేక విధులకు ఆయన ఆఫీసర్గా అయితే కృష్ణమోహన్ రెడ్డి గారు అయితే వ్యవహరించారు. ఆయనే కాకుండా బాలాజీ గోవిందప్ప భారతీ సిమెంట్ కు డైరెక్టర్ గా ఉన్న ఈ నలుగురు కూడా కీలకంగా ఈ ఏపీ మద్యం స్కామ్ లో ఉన్నారు అంటూ కూడా ప్రస్తుతం సిట్ అధికారులు అయితే తేల్చి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇందులో సిట్ అధికారులు ఈ ఎంక్వైరీ మొత్తం చేసిన తర్వాత 33 మందిని అయితే నిందితులుగా చేర్చారు. ఇదే సిట్ కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కూడా ఇప్పుడు ఈ కేసుపై అయితే దృష్టి సారించి దర్యాప్తు అయితే ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ క్రమంలో దీనికి సుమారు 3200 కోట్ల రూపాయల మద్యం స్కామ్ జరిగింది ఏపీలో అంటూ కూడా ప్రాథమికంగా అయితే నిర్ధారించిన పరిస్థితి అయితే ఉంది. ఈ మద్యం స్కామ్ ఎలా జరిగింది, దీన్ని ఏ రకంగా అప్పటి ప్రభుత్వ అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, అదేవిధంగా కొన్ని ప్రైవేట్ సంస్థలు కానీ ఏ రకంగా చేశారు అనేది మీకు క్లుప్తంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రధానంగా ఏపీలో 2019 నుంచి 2024లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏపీ మద్యం పాలసీలో ఆటోమేటిక్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఆర్డర్ను ఆన్లైన్ లో మనం దానికి సంబంధించిన మద్యం షాప్ లో ఉన్న పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆన్లైన్ లో ఆర్డర్ చేయడం, అది ఆటోమేటిక్ గా ఏదైతే కొరత ఉందో ఆ మద్యం బాటిల్ కానీ, ఆ బ్రాండ్లకు మార్కెట్లో దొరికే బ్రాండ్లకు కానీ గుర్తింపు ఏదైతే స్పీడ్ గా వెళ్తుందో అవన్నీ కూడా ఆ బ్రాండ్ ఆటోమేటిక్ గా అదే ఆర్డర్ తీసుకున్న పరిస్థితి అయితే ఉంటుంది. దాంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మనుషులు ఆర్డర్ పెట్టే అవకాశం అయితే ఉండదు. దీనివల్ల ఏంటంటే ప్రతి పైసా కూడా ప్రభుత్వానికి పారదర్శకంగా ఆన్లైన్ లో ప్రతి బాటిల్ కూడా క్లియర్ కట్ గా ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా పాత సిస్టమ్ అయితే పనిచేసేది. ఎప్పుడైతే 2020లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి లిక్కర్ షాపుల్లో మార్పులు ఏదైతే చేశారో దాన్ని గవర్నమెంట్ టేకప్ చేయడం, అదేవిధంగా దాంట్లో ఈ ఆటోమేటిక్ సిస్టమ్ అయితే తాత్కాలికంగా నిలిపివేసి డైరెక్ట్ మాన్యువల్ గా అయితే ఆర్డర్లు పెట్టడం అయితే ప్రారంభించారు. ఈ ఆర్డర్లు ఏ రకంగా జరుగుతాయంటే, ఇక్కడ మద్యం షాప్ లో ఆర్డర్ కనుక ఒక వ్యక్తి కనుక పెడితే అది ఆటోమేటిక్ గా లిక్కర్ కి సంబంధించిన ఏవైతే ఫ్యాక్టరీలు ఉంటాయో ఫ్యాక్టరీల నుంచి లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి డైరెక్ట్ గా నేరుగా కూడా మద్యం షాపులకు వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఈ క్రమంలో ఎప్పుడైతే ఈ ఆటోమేటిక్ సిస్టమ్ అయితే తీసేశారో ఇక్కడ మద్యం షాపుల్లో ఉన్న వ్యక్తులందరూ కూడా వారికి నచ్చిన బ్రాండ్లను ఆర్డర్ పెట్టడం, ప్రభుత్వం ఏదైతే అప్పుడు ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు చెప్పిన విధంగా వారికి నచ్చిన వ్యక్తులకి వారికి నచ్చిన కంపెనీలు మాత్రమే ఆర్డర్ పెట్టడం, ప్రముఖ కంపెనీలు మార్కెట్లో దొరికే ప్రముఖమైన బ్రాండ్లు అన్నిటిని కూడా తగ్గిస్తూ వీటికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ వీటిలో 50 రూపాయలకు దొరికే ఒక మద్యం బాటిల్ని 100 రూపాయలు అయినా సరే వీళ్ళే నిర్ణయించే అవకాశం ఉంటుంది. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తో ప్రభుత్వ సంబంధాలను కావచ్చు, అధికారుల సంబంధాలు కావచ్చు, ఈ రకంగా రాజకీయ నాయకుల సంబంధాలు వారితో ఉండడం వల్ల వారికి నచ్చినట్టుగా రేటు పెట్టుకోవడం కానీ, వారికి నచ్చిన బ్రాండ్లు మాత్రమే ఏపీలో అవైలబుల్ గా దొరికే విధంగా చేయడం వల్ల కానీ అధికంగా భారీ ఎత్తునైతే నగదు ట్రాన్స్ఫర్ అయ్యింది, మనీ లాండరింగ్ జరిగిందంటూ కూడా ఇందులో ప్రాథమికంగా ఆరోపణలు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ మనీ లాండరింగ్ సంబంధించిన ఇప్పటికే ఈడీ దర్యాప్తులు చేస్తుంది. ఎవరి అకౌంట్లోకి ఎంత వెళ్ళాయి, ఎవరి ఆస్తులు ఎంత ఉన్నాయి, బ్యాంకు లావాదేవీలు ఇప్పటికే పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇందులో ప్రధాన నిందితుడుగా ఎవరైతే కేసీ రాజశేఖర్ రెడ్డి ఉన్నారో జగన్మోహన్ రెడ్డికి ఐటీ సలహాదారులుగా అయితే ఆయన పనిచేశారు. మనం చూసుకోవచ్చు, ఏదైతే మాజీ సీఎంఓ కార్యదర్శి ధనుంజయ రెడ్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా మాజీ సీఎం కు అత్యంత సన్నిహితులు. వీరి ద్వారానే ఈ స్కామ్ జరిగిందంటూ కూడా ప్రధానంగా ఇప్పుడు వస్తున్న పరిస్థితి ఉంది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి సుప్రీంకోర్టుని అయితే ఆశ్రయించారు. వారు ముందస్తు బెయిల్ కావాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేయడం, దాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించడం, సిట్ అధికారులు అయితే అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆయన విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశాల ప్రకారం విచారణకు వచ్చారు. విచారణ వచ్చిన అనంతరం వారిని అరెస్ట్ చేశారు. నేడు కోర్టులో సబ్మిట్ చేసే పరిస్థితి ఉంది. వారు ఖచ్చితంగా రిమాండ్ పడే అవకాశం అయితే ఉంది. ఇందులో ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ రోజు రాజకీయ లబ్ధి కోసం, వారి బాగు కోసం
ఏదైతే ఈ భారీ లిక్కర్ స్కామ్ కి అయితే పాల్పడిందంటూ కూడా భారీ ఎత్తున ఆరోపణలు రావడం, దానికి బలంగా ఇక్కడ ఆధారాలు కూడా లభ్యం అవడం అయితే ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం సంచలనంగా మారింది. ఆర్డర్ ని ఆటోమేటిక్ గా తీసుకునే సిస్టమ్ ని ఎప్పుడైతే ఆపేసి మాన్యువల్ గా ప్రారంభించారో, ప్రధానంగా వారికి నచ్చిన బ్రాండ్లు మాత్రమే ఆర్డర్ పెట్టడం వల్ల ఈ అధిక మొత్తంలో ఎవరికి నచ్చినట్లు వారుగా ఈ ఈ రాజకీయ నాయకులు కానీ, ఆ లిక్కర్ కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన ఓనర్స్ కానీ ఏ రకంగా అయితే మాటలు ఉంటాయో, లావాదేవీలు కూడా అదే విధంగా ఉంటాయి. మధ్యలో మాత్రం నష్టపోయేది ఆంధ్ర ప్రజలు మాత్రమే. నాసి రకం మద్యం అధిక విక్రయంతో అధిక ధరలకు అమ్మడం వల్ల అనారోగ్యం పాలయ్యి వారి జీవితాలు కూడా పరంగా పెట్టారు. అప్పుడు ఈ బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారే అలౌ చేశారు, ఆ బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారే పర్మిషన్ ఇచ్చారు అంటూ కూడా చేయడం జరిగింది. మరి ఆటో ఎందుకు నిలిపివేశారు? ఆటోమేటిక్ సిస్టమ్ ని ఈ ఆర్డర్స్ తీసుకునే విధంగా ఉంచితే పారదర్శకతగా ఉండేది. అప్పుడు ఏదైతే ప్రజలు ఇష్టపడి తీసుకునేవారో ఆ బ్రాండ్లనే వాళ్ళు ఆటోమేటిక్ గా అది తీసుకునేది. ఈ రకమైన సిస్టమ్ ని ఆఫ్ చేసి మాన్యువల్ గా పెట్టడం వల్ల భారీగా అవకతవకలు జరిగే సిట్ అయితే ప్రాథమికంగా క్లియర్ కట్ గా నిర్ధారించింది. దీంట్లో 32 మందిని అయితే నిందితులుగా చేసిన పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకోవచ్చు, దేశంలోనే భారీ స్కామ్ గా నిలిచిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కూడా మీకు బాగా సుపరిచితమైన పరిస్థితి అయితే ఉంది. అందులో ప్రధానంగా మాజీ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు ప్రధాన నిందితులుగా అయితే ఉన్నారు. ఆయన ఏ విధంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏ విధంగా చేశారో ఒక 2 మాటలు అయితే చెప్తాను. ఆయన ప్రైవేట్ వాళ్ళకందరికీ మద్యం షాపులు అప్పగించడం, వారికి నచ్చినట్లుగా వారి సొంత బ్రాండ్లను వారికి నచ్చినట్లుగా వారికి అధిక ధరలు ఏదైతే ఉందో అధిక ధరల్లో వారికి నచ్చిన బ్రాండ్లు మాత్రమే వారు కొనుగోలు చేసే విధంగా చేయడం, ఇవన్నీ కూడా భారీగా 520 కోట్ల దాకా అందులో స్కామ్ జరిగిందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇందులో ప్రధానంగా ఈ కల్వకుంట్ల కవిత ఏదైతే మాజీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కూతురు కల్వకుంట్ల కవిత గారు కూడా ఉన్నారు. ఆవిడతో పాటు వైఎస్ఆర్సీపీ ఎంపీ కూడా ఉన్నారు. శరత్ రెడ్డి, అరవింద ఫార్మోకు సంబంధించిన శరత్ రెడ్డి కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. 100 కోట్ల దాకా ఢిల్లీలో లిక్కర్ ఎక్స్చేంజ్ పాలసీలో లైసెన్సులు పొందారంటూ కూడా ఆ విచారణలో ఈడీ నిర్ధారించే పరిస్థితి అయితే ఉంది. ఆవిడ ఇప్పటికే బెయిల్ మీద ప్రస్తుతం 2024లో ఆయనకి కేజ్రీవాల్కి ఆవిడకి బెయిల్ వచ్చినా సరే ఇందులో ప్రధానంగా ఈ రకంగా అవినీతికి పాల్పడ్డారు. 100 కోట్ల పైగా ముడుపులు సౌత్ గ్రూప్ నుంచి అయితే 100 కోట్ల పైగా వీళ్ళ ముగ్గురు కవిత, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ఎంపీ అరవింద ఫార్మా, వీరు ముగ్గురు కలిసి పెట్టుబడులు పెట్టి అక్కడ లైసెన్సులు పొందారు అంటూ కూడా ప్రాథమికంగా అక్కడ నిర్ధారణ రావడం జరిగింది. దానిపైనే కల్వకుంట్ల కవిత అతిపెద్ద జైలు అయిన తిహార్ జైలు కూడా తరలించడం జరిగింది. అదే విధంగా దానికి మించిపోయినది ఈ స్కామ్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందులో కేవలం 520 కోట్లు మాత్రమే బయటపడిన పరిస్థితి అయితే ఉంది. ఏపీకి సంబంధించిన మాత్రం 3200 కోట్ల దాకా ఇప్పుడు లావాదేవీలు మనీ లాండరింగ్ జరిగిందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇందులో మరి జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారిని ఈ కేసులో ఏ రకంగా నిందితుడిగా చేర్చే అవకాశం ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరొకసారి ఈ స్కామ్లో ఇరుక్కుంటే బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందా? ఇవన్నీ కూడా మరికొద్ది రోజుల్లో తేలుతాయి. ఇప్పటికే ఈడీ పూర్తి స్థాయిలో విచారణ జరుపుతోంది. ఎవరెవరికి చేరాయి ఈ ముడుపులందరూ కూడా, ఈ ఐటీ సలహాదారులు కావచ్చు, ఓఎస్డి కావచ్చు, ధనుంజయ రెడ్డి కావచ్చు, వీర అందరూ, బాలాజీ గోవిందప్ప భారతీ సిమెంట్ డైరెక్టర్, వీరందరూ కూడా ఈ డబ్బును ఎక్కడికి తరలించారు అన్నదే ప్రత్యేకమైన క్వశ్చన్ అయితే ఇక్కడ సంతరించుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ఇరుక్కుంటారా అంటే కనుక అందులో అనుమానం లేదనే చెప్పాలి. థ్యాంక్ యూ.